గొంగల్ పురుగు సీతాకోక చిలకగా మారటానికి కొంచెం టైం పట్టుద్ది. ఓరి దుర్యోధన దూలపు. నువ్వు భీముడు కాదు, జాంబవంతుడు. సరే సర్లే, ఇన్నాళ్ళు చిన్న చిన్న పాత్రలు ఇచ్చి తొక్కి వేశారు. ఇప్పుడు జనాలందరూ మన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే సమయం ఆసనమైనదే. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా జనాలు నా పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఏ జాంబంధుడిది మంచి క్యారెక్టరే, జాంబంధుడి గురించి కూడా మాట్లాడతారు. పెట్రోల్ డీజిల్ కలిపి అమ్ముతారు రా, కానీ నేను పెట్రోల్ బంక్ అనే అంటారు. చూసావా సుగ్రీవా వీడి మిటమిటలు. ఇన్నాళ్ళు సైడ్ క్యారెక్టర్లు చేసుకునేవాడు ఒక్కసారి మెయిన్ క్యారెక్టర్ చెయ్యంగానే ఎలా విర్రవీగుతున్నాడో. అవునరా, ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. రే నేను కథానాయకుడిని కాదురా, కథ వస్తుంది మాత్రమే. అదేలే, కనబడుతుంది కనబడుతుంది. సర్లే ప్రాక్టీస్ చేద్దాం రండి. రెడీమేడా? రెడీరా, రెడీ. రెడీ. ఎరా. ఆ, హనుమా, చెప్పు జాంబా. సీతాదేవిని కాపాడుటకు లంకకు వెళ్తున్నవాటిగా జాగ్రత్త. చిత్తం జాంబా. నీకేదన్నా ఆపద వచ్చినచో మన వానరసేన చీకటిని చీల్చుకుని వచ్చి నీకు అండగా నిలిచేదారు. ధన్యుడును జాంబా. రే రావడా, మావాడు వస్తాడు, నీ కథ పగలు కొడతాడు. నీ అమ్మ అక్కడ అదే ఉంది. ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే వినపడింది. నీ అమ్మ మరీ బాగుందిరా బాబు. బాలు. రే ఎక్కడికి రా, రేపేరా ప్రోగ్రాము. రే రిహార్సల్స్ చేయాలరా, రెండు ఆ గెటప్ ఏంటి, ఆ బూతులు ఏంట్రా నువ్వు? సరే సర్లే, ఇంకెప్పుడు అనలేవే. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు మాట్లాడుకో. చాలా చీప్గా చూస్తున్నారా నిన్ను. సారీరా, నీకు కూడా ఇబ్బంది అయిపోతుందా? నీకు చెప్పుకోలేక నాకు చెప్పుకుంటున్నారు. బుద్ధులు లేకుండా కష్టం రా. సారీ. నా కోసం మానలేవా? భోజనం లేకపోయినా ఉండగలదేమో కానీ బుద్ధులు లేకుండా ఉండలేదురా ఈ దేహం. లేదు, నువ్వు మానేయాల్సిందే. సర్లే సర్లే బాధపడకు, ఓ పని చేయి. ఎప్పుడైనా బూత్ మాట్లాడాలనిపించింది అనుకో, ఆ పదంలో నుంచి మొత్తం రక్షణ తీసేసి వేరే పదానికి షిఫ్ట్ అయిపో. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. వీళ్ళేంట్రో ఇక్కడ. రేపు మనకన్నా ముందు ఆ ధర్మగడి బ్యాచ్ దే పర్ఫార్మెన్స్. రేయ్ సీనియర్ పిలుస్తుంటే ఏంట్రా, రా. నల్లకోతి అంటుంటే సరిగ్గా అదే గెటప్ వేసావురా. మూత్ ఒకటే తగ్గిందిరా, కర్రీ పాయింట్. అయ్యొడ్డించుకునే వాళ్ళగానే ఉన్నారు, ఏ మధ్యలో వదిలేసి వచ్చారు. రేయ్ మేము బ్రిటిషర్స్. ఓహో అలా చెప్పామేడా. ఓహో బ్రిటిష్ క్యాటరింగ్ అయ్యి ఉంటుందిలే. అన్నా, వద్దన్నా. చంపి దొబ్బుతా. రే కిట్టు ఇలా రా. ఏమైందిరా నీకు? కోపం తగ్గించుకుంటానికి. ఎందుకు? కొట్టకూడదని ఉట్టేయించుకున్నావు కదరా. ఇటు చూడు, ఆపు. కొట్టు కొట్టు. చచ్చావురా నా కొడక. మొన్న కొట్టింది అడుగు సరిపోలేదంట. యారా సీనియర్ని కొడతావా? రే కరెంట్ వచ్చే వరకు ఎవడాన్ని కొట్టొద్దు. కొట్టేటప్పుడు మన మొహాలు వాడికి క్లియర్గా కనబడాలి. సరే.
ఎవడు మూతులు పెట్టుకుని రాలేదేంట్రా? మూతులు కాదు, ముఖాలు పగలటమే ముఖ్యం. అన్నోమా చెప్పు జాంబా. గదులు పగలగొట్టాల్సిన సమయం ఆసన్నమైనది. కర్రీ నా కొడక, బ్రిటిష్ నా కొడక. బానే బయలేరా కథలు. ఎరా ఇది నీదేనా? లేబర్ నా కొడక. రే ధర్మ, ఒక్కసారి వయసు గురించి ఆలోచిస్తేనే సీనియరు జూనియరు. అది ఈగో విషయం వచ్చిందనుకో, దీనమ్మ ఎవడైనా ఒకటే. వాడు నేను ఒకటా? పొద్దున్నే కారులో కాలేజ్కి వచ్చే నేను, పొద్దున్నే సైకిల్ మీద పాలమ్ముకుని వచ్చే వాడు ఒకటా? పోరాపో లేబర్ నా కొడక. నిజమేరా? మీ బాబు పేరు చెప్పుకుని సీట్ సంపాదించి నువ్వు, కష్టపడి ర్యాంక్ తెచ్చుకుని సీట్ సంపాదించి నేను, ఇద్దరం ఒకటేనా? కాదు కదా. మీ బాబు ఫోన్ చేస్తే కానీ అగ్గిపెట్టి కూడా కొనుక్కోలేవు. ఏం బతుకురా నీది. రేయ్, బాబు దగ్గరికి వెళ్ళకు. ఆ రోజు రాత్రి మీ నాన్న ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది. గిట్టు ఏం మాడుతున్నావు? నన్ను బూతులు మాడద్దని నువ్వు మాడతావేంటి? ఆ రోజు వాళ్ళ నాన్న నిజంగానే ఇంటికి వెళ్ళదు. రేయ్, రే ఆగండి బే, ఆగండి. వాళ్ళ నాన్న చాలా మంచోడ్రా, నాకు బాగా తెలుసు. రే వద్దురా. ఇంటోడు కొడుకుని కూడా ఎంతలా చదువుతున్నాడంటే వాళ్ళ నాన్న రేయ్, ఎంత మంచోడు. బాబు దగ్గరికి వెళ్ళకండ్రా. పోరా రే. ధర్మ, మాటలు యుద్ధాలను ఆపుతాయి అంటారు, కానీ మాటలు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది. ఇంటర్ కూడా పేకలు. అరే గిట్టు నాదొకసారి. చెప్పరా. వాడు కాబట్టి అంత డీసెంట్గా ఇంటర్కా అన్నాడు. అదే నేనైతే ఏమంటానో తెలుసుగా. ఆగలేసిన పదండి వెళ్దాం. రే కృష్ణ, నీకుందిరా? ఏ, నీకు లేదా? ఎన్నిసార్లు అవుతారా బాబు?